ఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. మేము ఒక సంవత్సరం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చాము. దానికి మేము చాలా చింతిస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మంచి మంచి కంటెంట్ తోటి మన ఆర్కే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేద్దామని మేము ముందుకు వచ్చాము. అలాగే మేము పెట్టిన ప్రతి వీడియోని మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. సో ఎప్పట్లాగే మేము ఫారెస్ట్లో ఒక మంచి దావత్ వీడియో వేద్దామని చెప్పేసి షూటింగ్ కానీ మా టీంతో వచ్చాము. బట్ అనుకోకుండా ఏమైందంటే మాకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురైనాయి. మేము చాలా కష్టపడ్డాము. అదంతా మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతున్నది. తమ్నీల్ చూసే ఉంటారు. ఇప్పుడు ఆ తమ్నీల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మా కష్టం ఏంటన్నది. అలాగే మాకు ఎంత కష్టాలున్నా ఎంత ఇబ్బంది అయినా కూడా మా ప్రేక్షకులని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా హాబీ. సో కాబట్టి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మేము చేసిన వీడియో ప్రతిదీ మీకు నచ్చుతుందని మేము అనుకోవట్లేదు, బట్ నచ్చాలనే చేస్తున్నాము. కానీ మీరు కామెంట్ పెట్టడం వల్ల మా లోటుపాట్లను మేము గుర్తించి మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయడానికి మేము రెస్పాండ్ అవుతాము. అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూమ్లో పెట్టండి. మీ సంతోషమే మా సంతోషం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. సో మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పు. నా పేరు సుశాంత్. ఏడుంటున్నావు? అద్లాబాద్ అని చెప్పు. దేంట్లో యాక్టింగ్ చేస్తున్నావు? సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి గాయస్. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. నేను అదే దానికి చెప్తున్నా. ఏం చేస్తారు పోరగాళ్ళని పట్టుకుని నాటకాలు మీకు వాళ్ళకి నీకు వాళ్ళు ఏం చెప్తున్నా ముసలి మేము ఏదో ఇంత వచ్చినాం. ఇలా సెలవు ఉన్నాయని వచ్చినాం. సెలవు ఉన్నాయని వచ్చినా సార్. మీరు ఎందుకు వచ్చారు? ఓళ్ళు పట్టుకొచ్చారు, ఓళ్ళు తీసుకొచ్చారు. పేరు చెప్పండి. ఒక్కొక్కటి పేరే కొడతాలే కూడా జంగల్ అన్నం పెట్టి ఏం చెప్తా గయ పెడతారా? యూట్యూబ్ లో జంగల్ యూట్యూబ్ లో వీడియో చేయడానికి మీ నాయన పేరేంది? ఆడే లేడుంటావు నువ్వు. గొడ్సే సప్పుడు దాకున్నావు ఒరినావు అనుకో. సరే, నీ పేరు చెప్పు. మీ నాన్న పేరేంది? ఎక్కడ ఉంటాడు? తోషన్ నుంచి వచ్చినావు ఇప్పుడు నువ్వు? డాడీ ఏం చేస్తాడు? కూలి పని. నువ్వు? నా పేరు సుశాంత్. మా నాన్న పేరు కనకయ్య. మా నాన్న కూలి పని చేస్తాడు. నా పేరు సిద్ధార్థ్. మా నాన్న పేరు రాజేశ్వర్. మా నాన్న కూలి పని చేస్తాడు. నా పేరు సంతోష్. మా నాన్న రాళ్ళ పేరు రమేష్. ఇంటికి మేస్త్రి పని చేస్తాడు. నిజమే కదా? నా పేరు డి సాత్విక్. నా ఊరు తోషం. మా డాడీ చదువుకుంటూ ఉంటాడు. నా పేరు సుప్రీత్. మా నాన్న పేరు గణేష్. మా నాన్న కూలి పని చేస్తాడు. నీ పేరేందయ్యా? ఫోన్ లేప. ఫోన్ తీసుకో. ఆగవయ్యా. ఫోన్ లేప. నీ పేరేంది? నీ పేరేందయ్యా? పేరు చెప్పవయ్యా?
చిన్న చిన్న పొరగాలు భయపడతలే, నువ్వు భయపడుతున్నాయిందా? సార్ 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 ఈడే సార్ ఇందే ఒక ఉన్నది సార్. ఏం లేదు సార్, ఆ? లేదు లేదు, మీరేమో కథలు పడుతున్నారు ఈడ. ఈ షర్ట్లలో వచ్చి వద్దు సార్, ఫోటో చేయకుండా సార్. వద్దు సార్, తీయదు సార్. నీకు నోరు మూసుకొని చెప్పినా, మాట్లాడకని చెప్పినా. సరే వీడియో తీసుకుని మీ అమ్మ నాకు ఓకేనా? సార్ సార్ వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పిలిపిద్దాం. వద్దు సార్, వద్దు ఇప్పుడు మీరు ఈడ ఏడు ఉంటారు? హాస్టలా? ఎవరు? కృష్ణ ఎక్కడ ఉంటాడు ఆయన? తెలుసానా మీకు? మరి అతనేడి? వీళ్ళని కిడ్నాప్ చేస్తారు పోరాలని ఇంతకి అక్కడ ఊర్లో ఏం వీడియో చేస్తున్నా మీరు? రేపు కిడ్నాప్ రాకి తెలుసా మీకు? పిల్లలను తీసుకుపోతున్న క్రైమ్ మామూలు కూడా నమ్మద్దురా. డబ్బులు లేవు మళ్ళీ దగ్గర జంగల్ వచ్చి మీతో వీడియో ఎత్తు లోపల కడగకుండా. మీ ఇంట్లోకి తెలుసా? ఫోన్ చేశాడు మీరు ఇక్కడ వచ్చింది తెలుసా? అరే మీకు కొద్దిగా దిమాగ్ ఉందారా? 2-3 వీడియో చేశాడు. ఎక్కడ వేసింది? అదేరా ఇట్లా చేస్తూ మెల్ల మిమ్మల్ని ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. ఇటువంటి వాళ్ళతో రావద్దు. వీడియో ఎందుకు ఇస్తున్నావు? వీడియో ఎందుకు ఇస్తున్నావు? నువ్వెందుకు ఇస్తున్నావు వీడియో? దొరకలే షూటింగ్ అని తీసుకొచ్చిన ఏమిలా నేను షూటింగ్ అని ఇట్లా పట్టుకత్తులు మీరు చికెన్ ఏదో మంచి మంచి అన్నం భోజనాలు ఏర్పడేస్తారు. మెల్లగా అన్నం ఏమన్నా కలుపుతారు. కలిపినాక మీరు దీంట్లో మీరు మూర్చబడిపోతారు. అప్పుడు ఎట్లా తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోతే నీ కళ్ళు కిడ్నీలు అన్ని అమ్ముకుంటారు. కిడ్నీలు లీవర్ మొత్తం అమ్ముకుంటారు. అరే ఇల్లు ఇక్కడ తెలిసేనా? కిడ్నీకి ఎంత వేల ఉన్నదో తెలిసేనా? మీ అందరిని అమ్ముకొని తింటే ఏం చేస్తారు? మీ అమ్మ నాన్నకి ఎవరు చెప్తారు? అంటే మీకేం చెప్తారు? మీకేం చెప్పి తీసుకొచ్చిండు? ఏం వీడియో? ఊరేమో అక్కడ ఉన్నది, మీరేమో 5 కిలోమీటర్ల దూరం మీరు వచ్చిండ్రు. ఊరేమో 5 కిలోమీటర్ల లోపల ఉన్నది. ఇంత దూరం వస్తారా? మీకు ఏమైనా పెట్టి తీసుకొని పోతే ఏం చేస్తారు మీరు? ఇంటికాడ మీ ఆడకట్ల ధర్మశాలలో ఒక బిల్డింగ్ ఖాళీ స్కూల్లో అక్కడ ఇట్లా కాదు సార్, స్టేషన్ తీసుకెళ్దాం సార్. సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. వెనకెళ్ళాను పేరెంట్స్ పిలిపిద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్లాసులు 2 భగవాన్ సార్ కొంచెం సార్ పోనీ సార్. వెనకెళ్ళాను పోతాం సార్. ఎటు పోతారు మీరు? మీరు ఎటు పోతారు? చిన్న పోరాణం ఒకటి కలిసి వాళ్ళకు గ్లాసులు మందు సార్ మళ్ళీ సార్ సేమ్ సార్ సేమ్. జేబులు చెకప్ ఏం లేదు సార్, చెకప్ ఇక్కడికి వచ్చిన ఓకే సార్ ఏం లేదు సార్, జేబులు చెకప్ ఏమేమి ఉన్నాయి? ఏం లేదు. అదే సార్ ఏం లేదు, మాది వట్టి ఏమో మేము ఏదో చేస్తాం. ఏం లేదు సార్. ఇదేంటి ఫోన్? ఇంకో ఫోన్? ఈ ఫోన్ చూపెట్టు. నేను ఒక సింగర్ పాటలు వస్తాయి నీకు? ఏ పాట పాడవారు? సుబ్రహ్మణ్యం దోస్తా? ఏ కాదు, ఎందుకంటే నేను ఏదో చిన్న చిన్న పాటలు రాసిన ఏదో వీళ్ళకి పిల్లలకు కూడా చిన్న షూటింగ్ ఎక్కడ రిలీజ్ అయినాయి పాటలు? ఖాళీగానే అయితే సింగర్ అంటే అయిపోతా? నువ్వు సింగర్ అని, కళాకారు అని, వీడియో డైరెక్టర్ అని వీడు చెప్తాడు, నువ్వు సింగర్ అని చెప్తావు. చూతకు మంచి 5 కిలోమీటర్లు ఏమన్నా ఏ సార్ ఇంతకు ముందు అట్లా మీరు చేసినాం చిన్న చెప్తాను. మెల్లమెల్ల నమ్మి తీసుకొస్తాను. మీరు తీసుకొచ్చి
ఏదో కలుపుతారు వాళ్ళు పడిపోతారు మొత్తం మీరు తీసుకొని పోతారు అంతే కదా నీది ఎక్కడ నీ ఏరియా నీది ఎక్కడ కథలని చేస్తారు మీలాంటి వాళ్ళు నిజంగా సింగరేనా వాడు పాట పాడతావా వయసులో పెద్ద కనబడుతున్నా వదిలేస్తున్నా నీ పాడు ఒక పాట పాడు సార్ చెప్పు పాట చెప్పు సింగర్ అంటున్నా పాడు సింగర్ నువ్వు పాడిన పాట అని చెప్పు నువ్వు ఏది పాట పాడినావు అదే మాత్రం పాడు అరే ఇది సింగర్ అని గుర్తేనా మీ అందరికి సింగరేనా స్టేజ్ల మీద వాడినప్పుడు లేదు సార్ ఇక్కడ జంగల్ ఏరియాలో ఇగో ఈ 6 పిల్లగాళ్ళని పట్టుకొని 2 కిడ్నాపర్స్ ఇక్కడ ఉన్నారు సార్ అలా భోజనం ఏదో ఏదో తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న పిల్లలతో ఒకడు ముసలోడు ఒకడు ఐసోడు ఉన్నాడు 35 ఏళ్ళోడు ఇగో పోరగాళ్ళని చిన్న చిన్న పోరగాళ్ళని పట్టుకొచ్చి సార్ ప్లీజ్ సార్ సార్ ఓకే ఓకే యాక్షన్ చేయకు ఇట్లా ఏమని చెప్పి లారా వాళ్ళ నత్త ఏంది ఇట్లా ఏమని చెప్పి వాళ్ళు ఇదే పిల్లలకు చదువుకోమని చెప్తలేను పిల్లలకు యాక్టింగ్ యాక్టింగ్ ఇంకా మిమ్మల్ని ఏమన్నామని ఎడుతుండ్రా స్టేషన్ తీసుకోమంట మరి మరి ఎందుకు ఎడుతున్నా అంటే అరే యూట్యూబ్ లో చాలా పెడతారా యూట్యూబ్ లో చాలా ఉంటాయి పాడు మరి ఒక పాట పాడు పిల్లలంతా మ్యాన్ప్లేట్ చేసింది సార్ వీళ్ళంతా పిల్లగా మ్యాన్ప్లేట్ చేస్తున్నారు చదువుకునే పిల్లగా ఇట్లా తీసుకొచ్చి వీడియోస్ అవి అని చెప్పేసి వీళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి అలవాటు అయితే దావతులు కళ్ళు తాగుడు అది కానీ అలవాటు మీరే వాళ్ళ దగ్గరకు మనం ఇటు పోదాం అటు ఏ క్లాస్ రా అరే నువ్వు ఏ క్లాస్ రా నువ్వురా 5th 5th తేడా తెలుస్తలేదా నువ్వు చదువుకుంటలేవా నువ్వురా నువ్వు 6th 7th 8th చిన్న పిల్లలు సార్ వీళ్ళకు మెచ్యూరిటీ కూడా లేదు వీళ్ళకి ఇంకా వాయిస్ వేరేలో పెట్టి యాక్టింగ్ చేస్తారా తీసుకెళ్దాం ఎందుకంటే ఇప్పుడు మంచిగా లేక ఎందుకు పాడవాయి మీరు వాళ్ళిద్దరు మీ కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని పెట్టేస్తా ఓకేనా కంప్లైంట్ ఇస్తారు వాళ్ళ మీద మీరు లేకుంటే మీ వాళ్ళతో పాటు మీరు కూడా రండి స్టేషన్కి వస్తారా పరువు మొత్తం పోతా మీకు గవర్నమెంట్ ఏ జాబ్ రాదు ఒక్కసారి కేసు మీకు ఒక్కటి కూడా రాదు ఇల్లేడు ఉన్నాయి తోషామా తోషంకి లీడ్కి వచ్చినారు నువ్వు తోషంకి లీడ్కి వచ్చిన కరెక్ట్ అడ్రస్ ఫోన్ తర్వాత ఫోన్లో ఎవరితో మాట్లాడతావా రికమెండేషన్ ఏమైనా ఉన్నదా మరి అని సింగర్ అని చెప్తున్నా ఒక పాట పాడుతున్నాడా పాడు నువ్వు పాడుతున్నాడు ఒక పాట పాడుతున్నాడు పాడమని చెప్పు పట్టేనా సింగర్ అని చెప్పిండా ఏం చెప్తావు గ్రూప్ ఎడ్డేవర్రా పెద్దోడవర్రా మీ అన్న ఓడిఐపి మిమ్మల్ని తీసుకొచ్చిండు యాక్టింగ్ అనుకుంటా ఎవరు తీసుకొచ్చిండు ఇంకోసారి రావద్దు జాగ్రత్త ఇంకోసారి జంగల్ రాదు ఇవాళ కిడ్నాపర్స్ రావద్దు చూడదు ఇంత కాదు క్రితం ఏడకూడదు మేము ఇప్పుడు అద్దు సార్ విషయం అయిపోయింది వీళ్ళు మర్డర్ చేసేసి పోలీసు వాళ్ళే చేసిందని చెప్తే ఎవరికి వస్తుంది సార్ మర్డర్ చూసినాం గంట దాకా ఇన్నే ఉండాలి ఇప్పుడు అన్నట్టు మిమ్మల్ని మీ ఇంటికాడ దించేస్తాం మీరు అన్నం తినండి తింటలే మేము ఇక్కడ
ఇప్పుడు ఎందుకు వాళ్ళరా మీ ఇద్దరు నమ్ముకుంటే ఏం చేస్తారు వాళ్ళకి వస్తుంది డౌట్ ఉంది కిడ్నాపర్ అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి మాట్లాడుతున్నారు. ఊర్లో వేరే వేరే విధంగా పెడుతుంటారు. అందుకని పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించేసి వీళ్ళని తీసుకున్నారు. పంపండి సార్ ప్లీజ్. సార్ సార్ ఈయన ఫస్ట్ వీడు తోషమంటున్నాడు హైదరాబాద్ నుండి తోషమని చెప్పి మీ మామయ్య ఫోన్ చేయండి రా ఏడున్నాడు రమ్మని 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 ఏం చేస్తున్నారు మీరు పర్సనల్ లాక్ పెట్టుకున్నారంటే మీకు తెలియకుండా ఎన్ని చేస్తారు అలా ఎన్ని చేసి ఉంటారు మీకు తెలియకుండా ఫోన్లు పంపిస్తున్నారు ఫోటోలు తెచ్చి కూడా వేరే పంపిస్తున్నారు వీడియో అని చెప్పి కాళ్ళు చేతులు కిడ్నీలు ఆటు మొత్తం అమ్ముకుంటారు మన ఎస్పీ ఫోన్ వచ్చింది. ఈయనే ఉండరు మీరు పంపిస్తా నేను వెళ్ళిపోతున్నా. ఇగో ఇప్పుడు సరే నడుచుకుంటే వాళ్ళు పంపిస్తా. నేను పంపిస్తా నడుచుకుంటే మీ మామకు ఫోన్ చేయరా మీ మామ ఫోన్ చేయి రైట్ వాళ్ళ మామతో మాట్లాడు ఒకసారి వాళ్ళ మామయ్య ఉన్నాడట వాడు కాదు వాళ్ళ మామని అక్కడికే పిలిపిస్తా. ఇక్కడ మాట్లాడాల్సిన లేదు. పాగాలి ఎందుకు వచ్చి ఎందుకు ఎడుతుండ్రా తీసుకుపోతాను కదా. మీ మంచికే సార్ చెప్పే మీ మంచికే కూర్చోండి. వీళ్ళిద్దరిని లోపల మాటికి అద్దంటున్నారు. చూడడానికి కూరగాయలు తీసుకోవచ్చు. సార్ ఎవరినో ఒకరు మన దగ్గర పెట్టుకుందాం ఒకరిని పిల్లలతో ఉండని ఎటు వాడిపోతారు తీసుకొచ్చాను ఎటు పోకుండా ఇటే ఉండాలి మేము వచ్చేదాకా ఎటు పోకండి మీరు ఈయనే ఉండాలా పిల్లల్ని పట్టుకొని ఇక్కడే ఉండు. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పారిపోతారు. ఇద్దరు ఒక్కొని మన దగ్గర ఉంచు. రే నువ్వు వాళ్ళతో ఉండు నువ్వు వాళ్ళతో ఉండు. ఎట్లా నువ్వు పోతున్నాను చూడు. బాగా భయపడుతుందిరా ఖర్చుకున్నాను వస్తుంది ఏం భయపడకు చెయ్యవనా నువ్వు బేడకు అన్న పెద్దనాన్న అన్నాను ఢిల్లీలో రమ్మను అన్న పోలీసు వాళ్ళు వచ్చి కొట్టిల్లన్న నర్సింగ్ పట్టుకుపోయిండు. పోరగాళ్ళు ఏడుస్తున్నా పోరగాళ్ళు ఏడుస్తున్నా జల్దీ అన్న పోరగాళ్ళు ఏడుస్తున్నా ఇంటికి ఫోన్ చేయన్న చేసినా లేట్ పట్టుకున్నా స్టేషన్ ఏమో చేయరు కదన్న ఏం చేయాలి వచ్చినాక కేసు పెట్టు మీ అమ్మ నాన్న మా వాళ్ళు అంటే బయట తుక్కు తుక్కు కొట్టినా మా పోలీసులు కొట్టిలా మమ్మల్ని భయపడతారు ఇంత భయపడతారు మీరు నరసింహులు పట్టుకపోయినా భయపడకూడదు
ఫోటోలు తీసుకునేదా ఇటు చూడు ఇటు చూడు ఇంకా నన్ను చూడు. అరే మీరు నవ్వుతున్నారు అందరు ఇప్పుడు గడిచినావు కదా నువ్వు ఏడ్చినావు కదా ఇప్పటిదాకా మజా చేసినావా మజా చేసినావు లేదు వస్తున్నా నాకు గుర్తాలు నాకు గుర్తాలు ఇంటికి బామా ఇంటికి బామా అలా వస్తలేడు అలా వస్తలేడు లేడు నమస్తే సార్ రైట్ రైట్ ఏయ్ ఇదంతా ఉత్తది సార్ 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 అరే మీరంతా యాక్టర్ రా రియల్ గా ప్రొఫెషనల్ చేసిండ్రా మీరంతా యాక్టర్ రియల్ యాక్టర్స్ రా ఇంకొక చెప్పనా రాహుల్ అన్న అరే అన్నకోకే పూని అన్నకోకే పూని ఓకే ఓకే కూర్చోండి రే మిమ్మల్ని ఎవరైనా కొట్టినారా అలా కొట్టినాం కానీ పిల్లలకి ఎవరికంటే బాగా ఏమైంది